ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ఈ 2026 అత్యంత శుభ అశుభ ఫలితాలు రెండూ ఉన్నవి. మరి రెండిట్లో కూడా మరి మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను కూడా చెక్ చేసుకోవాలి. మరి 2022 ఆగస్టు ముందు కర్కాటక రాశి వారు వేరు, 2022 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు కర్కాటక రాశి వారు వేరు. దీనికోసం ఒక ఉద్యోగంలో ఇబ్బందులు రావడం కావచ్చును, మ్యారిటికల్ లైఫ్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం కావచ్చును, సమాజం కోసమే మేము కలిసి ఉన్నాము అని అనుకునేటువంటి వారు నా దగ్గరికి ఎంతోమంది వచ్చారు. విదేశీ ప్రయత్నాలు చేసి అలసిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. విదేశాలకు వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేస్తూ పర్మనెంట్ జాబ్ రాక ఇబ్బందులు పడేటువంటి వారు ఎంతమంది ఉన్నారు. అదేవిధంగా తండ్రిని కానీ తల్లిని కానీ కోల్పోయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు. కర్కాటక రాశి మరి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతోందని మీరేం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? గోచారం వేరు, గ్రహచారం వేరు కదా. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి. గ్రహచారము మీరు జన్మించినటువంటి సమయానికి మీకు ఏర్పడేటువంటి ఆ లగ్నము, సప్తమ స్థానము, పంచమ స్థానము, నవమ స్థానాలు, మరి ఎలాంటి యోగం ఉంది? మాలవ్య యోగం ఉందా? బుధాదిత్య యోగం ఉందా? చంద్రమంగళ యోగం ఉందా? ఇలాంటి యోగాలు మరి మీ జాతకరీత్యా ఏమైనా ఉన్నాయా? మరి ఇలాంటి విషయాలను తెలుసుకునే బాధ్యత మీది. మరి ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి వివాహం కాని వారికి వివాహ యోగాలు, సంతానం కాని వారికి సంతాన యోగాలు, ఒక ఉద్యోగ ప్రయత్నాలు మీకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఇలాంటివి గోచరిస్తున్నాయి. ఏదేమైనా కోర్టు సంబంధిత పనులలో విజయం మీదే. వాహన ప్రమాదాలు ఉన్నవి, జాగ్రత్త. ఏదేమైనా మీకు సంబంధించినటువంటి మీ తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాలకు కొన్ని ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంది. తండ్రి గారికి అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి కూడా ఉంది. సో వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో ఖచ్చితంగా మీరు ఎలాంటి దశలో ఉన్నారో తెలుసుకోండి. నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత అనేది మీరు గ్రహించుకోండి. ఏది ఏమైనప్పటికీ ఈ కర్కాటక రాశి వారు ఈశ్వరునికి అభిషేకం చేయాలి. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాలి. దీనివల్ల మంచి ఫలితం మీ సొంతం. ఆల్ ద బెస్ట్. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కర్కాటక రాశి వారు ఖచ్చితంగా పావురాలకు ఆహారాన్ని అందిస్తూ, అదేవిధంగా బియ్యాన్ని దానంగా ఇవ్వద్దు, పెరుగును దానంగా ఇవ్వద్దు, గుర్తుంచుకోండి. సో ఒక అరిటాకులు కానీ తమలపాకులు కానీ ఈ గ్రీన్ రిలేటెడ్ ఉండేటువంటివి మీరు ఏమైనా దానంగా ఇవ్వడము, ఎవరికైనా సహకరించడము మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆల్ ద బెస్ట్.